ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లనెగల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులంత నా తండ్రి. అందరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు నా ప్రభ, మాకన్నా ధనవంతులు బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే నా ప్రభా, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టినయ్యా. ఏ పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు నా ప్రభా, ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారో బిడ్డలు ఒక్కసారి బిడ్డలు దర్శించండి. వారి కుటుంబాలని నా ప్రభా, వారి గృహాలను మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి, అపవాద శక్తులు, సాతాను శక్తులు, శాపాలు ఏదైనా ఉంటే తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపండి నా తండ్రి. మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపండి నా ప్రభా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతిని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం నా తండ్రి. మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత తగ్గించుకున్నారు నా తండ్రి. అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభా. నూతన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాన్ని నింపండి నా ప్రభా. మీ ఆశీర్వాదాలు లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, మేము ఎంత శ్రమించినా సరే నా తండ్రి, మేమెంత నిద్రాహారాలు మానుకొని పనులు చేసినా సరే నా తండ్రి, మాకు ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది నా ప్రభా. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే సమస్తము సమకూరుతాయి నా తండ్రి. ప్రతి ఒక్కరి చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయము, భక్తి కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నూతన భక్తిని, నూతన భయాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి. మీరు చూస్తున్నారనే భయంతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని దావీదు గారి వలె మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని మాకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు మాకు రానివద్దు నా ప్రభా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు. అది మంచి ఆరోగ్యమైన, పేరు ప్రతిష్టలైన, మంచి జ్ఞానమైనా సరే, అది తలాంతైనా ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించాలి, మీలో అంటు కట్టబడి ఉండేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించండి నా కృప. ప్రతి ఒక్కరు నా తండ్రి లోకంలో పడిపోకుండా, లోకం వైపు చూడకుండా నా తండ్రి మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నాం. మాకున్న వెర్రితనాన్ని, మాకున్న జ్ఞానాన్ని, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మాకున్న బలహీనతలు తీసివేసి నా ప్రభా మిమ్మల్ని వెంబడించేలా, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరెంత పరిశుద్ధంగా, మీరెంత పవిత్రంగా జీవించారు, అటువంటి పరిశుద్ధత నా తండ్రి మాకు అనుగ్రహించండి. తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితంతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ, ఎంతో మంది ఈ సమయానికి నా తండ్రి మెలకువ రావాలని, నా తండ్రి మెలకువ తెచ్చుకుని నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు నా ప్రభ, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. కానీ వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభ, కుటుంబాల్లో నా తండ్రి నూతన ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నారు, వారి పనుల కోసం వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రానివ్వనని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డలను ప్రభ బిడ్డల చుట్టూ ఉంచండి నా తండ్రి.
పగలు మేఘస్తంభమైన నా ప్రభ మీ బిడ్డల్ని ఎలా నడిపించారు అదే రీతిగా నా ప్రభ మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుకునే బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభ మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. ప్రతి విషయంలో చురుకుగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు ప్రతి విషయంలో కూడా మీ మీద ఎలా ఆధారపడాలో ఇప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి నా తండ్రి నూతన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి మరి గవర్నమెంట్ జాబ్స్ కోసం నా ప్రభ ఎదురు చూస్తున్నారు, ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో నా తండ్రి ఉద్యోగం కోసం ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేనే పాటిదాన్ని నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభా. నేను ప్రార్థన చేస్తే ఉద్యోగాలు పొందుకుంటారా బిడ్డలు? పొందుకోరు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీద మాత్రమే, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాం, అయినా సరే ఉద్యోగం రాలేదు అని బిడ్డలు బాధపడ్డారు. కానీ అన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకనే ఉద్యోగం పొందుకోలేదేమో. కానీ నా ప్రభా ఇప్పుడు మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారంటే ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు. మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు కానిస్టేబుల్ జాబ్ కోసం నా తండ్రి సెలక్షన్ లిస్ట్ లో పేరు ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, స్టాఫ్ నర్స్ జాబ్ కోసం, టీచర్ల జాబ్ కోసం నా తండ్రి. అలాగే నా ప్రభు నీట్ ఎగ్జామ్ లో నా తండ్రి ఫ్రీ సీట్ రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇక్కడ దాకా బిడ్డలు వచ్చారంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు నా తండ్రి అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన ప్రభు ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించడం మీ కృప అనుగ్రహించండి. అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని బిడ్డల నుంచి తీసివేసిన ప్రభా మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగం లేదని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారు, బిడ్డలకి నూతన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీరే ముందుంటే చాలు నా తండ్రి, ఖచ్చితంగా బిడ్డలు సెలెక్ట్ అవుతారు నా ప్రభా. వాళ్ళ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు వారు చేస్తే వారి పని చేస్తే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా అందరూ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయ్యుతున్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని నా ప్రభా. బిడ్డలు ఒకవేళ లోకస్తులాగా ఆలోచిస్తున్నారేమో, బిడ్డలు ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి మీ కాడిని మోయాలనే ఆలోచన మనస్సును హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. పెద్దవాళ్ళకి లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి యవ్వనస్తుడు యోసేపు వలె, ప్రతి యవ్వనస్తుడు ఎస్తేరు వలె తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నారు కానీ వారిని ఎలా పెంచాలో మాకైతే తెలియట్లేదు నా ప్రభా. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరు ఒక్క మాట గద్దిస్తే చాలు నా ప్రభా. ఒక్క మాట పలికితే ఖచ్చితంగా మీ మాటకు బిడ్డలు లోపడతారు నా తండ్రి. మీ బిడ్డల్ని నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకున్నారు. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ ఆ రీతిగా మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించాలి, పెరగాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి పంట నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, బిడ్డలకు నా ప్రభా ఆ జ్ఞానాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మరి మీ చిత్తం అయితే బిడ్డల భూమి మీద మీ ఆశీర్వాదం ఉంచి ఏ తెగుళ్ళు పంటకు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు ఆ పంటలకు రాకుండా నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితాన్ని ప్రభా మరి సమృద్ధిగా పంట చేతికొచ్చేలా
మీ కృప అనుగ్రహించండి. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము మీ శక్తిని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద దృష్టి పెట్టకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఏ విషయంలో నేను జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని గ్రహించుకుని ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో ఉండి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు, మరి మోకాళ్ళు వేయాలనే ఆశ అయితే ఉంది కానీ వేయలేని పరిస్థితి, వేయలేకపోతున్నామని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఆ తల్లి ప్రార్థన ఒక్కసారి మీరు ఆలకించి నా తండ్రి, మరి ఆమెకున్న అనారోగ్యాన్ని తీసివేసిన ప్రభా, ప్రతి అవయవాన్ని మీరే ముట్టినా ప్రభా స్వస్థపరిచి మోకాళ్ళ ప్రార్థన వేసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎలాంటి భయంకరమైన అది అనారోగ్యమైనా సరే, ఎంత భయంకరమైన రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, బిడ్డల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, గర్భఫలం కోసం ఎవరైతే నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఎన్నో అవమానాలు పొందుకున్నామని బిడ్డలు దుఃఖంలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి బిడ్డలకి మొదట అలవాటు చేసి నా తండ్రి, బిడ్డలు నా ప్రభు సరైన క్రమంలో బిడ్డలు పెంచుతా నా తండ్రి. ఓర్పు సహనాన్ని అనుగ్రహించి నా తండ్రి, అందరితో సమాధానంగా ఉండే మనసు నుంచి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రభ, ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి, మీ చిత్తంలో నా ప్రభ బిడ్డల వివాహాలు బిడ్డలు జతపరచండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన అటువంటి బిడ్డలను నా ప్రభ మీ బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించండి నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే కోర్టు కేసులను నా తండ్రి, ఎవరైతే కోర్టు కేసులు తిరుగుతున్నారో నా ప్రభ, మాకు న్యాయం జరగట్లేదు, న్యాయం జరిగించమని నా తండ్రి మా తరపున న్యాయాధిపతి మా పక్షాన్ని ఉండాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు, బిడ్డల తప్పు ఏదీ లేకపోతే మీరే బిడ్డల పక్షాన్ని నుండి నా ప్రభ న్యాయము తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో ఎలాంటి భయంకరమైన సమస్యలు శ్రమలు ఎదురైనా సరే యోబు గారి వలె ధైర్యంగా ఉండే మనసుని మాకు ఇవ్వండి నా తండ్రి. మాలో ఉన్న పిరికితనాన్ని, అధైర్యాన్ని, భయాన్ని, టెన్షన్ తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, వర్షాలు నా ప్రభ, భయంకరమైన వర్షాలతో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. అంత వర్షాలు నా ప్రభ మరి మా తప్పే నా తండ్రి, మేం చేసిన తప్పుల వల్ల ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయి నా తండ్రి. బిడ్డల మీద జాలపడి మా మీద కనికరపడి మేం చేసిన తప్పుదైతే క్షమించి నా ప్రభ. సరైన వర్షాలు నా ప్రభ మరి సరిపడనంత వరకే నా తండ్రి వర్షాలు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వర్షాల వల్ల ఎవరు అనారోగ్య పాలవ్వకుండా, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా నా ప్రభ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
ఇళ్ళలో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.